పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఉదయాన్నే లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పెన్షన్ పంపిణీలో మమేకమవుతున్నారు. విశాఖ నుంచి మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి నాయుడు. విశాఖ నగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఇంటింటికి తిరిగి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 3000కు పెన్షన్ పెంచడంపై మనతో మాట్లాడడానికి కేకే రాజు గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏదైనా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారనేది దీంతో స్పష్టమైందా? మీరు ఇంటింటికి తిరిగి 3000 రూపాయల పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ప్రజల కళ్ళల్లో మీకు ఎటువంటి ఆనందం కనిపించింది? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి, వికలాంగ పెన్షన్ సంబంధించి, అదేవిధంగా వితంతు పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది, ఎందుకంటే సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా 1వ తారీఖుని సూర్యుడు ఉదయించే సమయానికి వాలంటీర్లందరూ కూడా ప్రతి ఇంటికి కూడా చేరుకుని ఆ అవాతాతల చేతుల్లో ఆ పెన్షన్ నగదును పెట్టి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో ప్రజా సంకల్పయాత్రలో గత ప్రభుత్వ హయాంలో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని దఫాలుగా 4 దఫాల్లో 3000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి 3000 రూపాయల పెన్షన్ని అన్ని చోట్ల కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంక్షేమ పథకాల వల్ల, ఈ నవరత్నాల వల్ల అన్ని కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఈరోజు జీవిస్తూ ఉన్నారు. అవాతాతల ముఖాల ఆనందాలు చూసినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ఈరోజు శిరస ఉంచి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి అవాతాతలకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో చదువుకుంటున్న విద్యార్థులకి, అవ్వాతాతలకి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్తో తిరిగినప్పుడు కానీ, లేదంటే ఈ పెన్షన్దారులతో మాట్లాడినప్పుడు కానీ ఏమనిపించింది? పెన్షనర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 3000 వరకు పెంచడం జరిగింది అవ్వాతాతలకు పెన్షన్. సో ఇది చాలా, అంటే ప్రతి మనిషికి కూడా చాలా అవసరమైన ఇది. ఎందుకంటే వీళ్ళు పిల్లల దగ్గర ఉంటూ మాటలు పడుతూ ఉండేవారు. అటువంటిది వీళ్ళకే ఒక 3000 రూపాయల పెన్షన్ చేతికి అందేసరికి వాళ్ళకంటూ ఒక స్టాండింగ్ ఉండి ఒక రెస్పెక్ట్తో బతకగలుగుతున్నారు ఇప్పుడు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల కోసం చేస్తూ ప్రజల కోసం నిలబడే మనిషి. సో ప్రతి న్యూ ఇయర్ కూడా మనం ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. ఈ ఇయర్ మేము రెజల్యూషన్ ఏం తీసుకున్నామంటే, ప్రతి నాయకులు, కార్యకర్తలు కూడా 2024లో మళ్ళీ మేము కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలన్న రెజల్యూషన్తో అందరూ ముందుకెళ్తున్నాము. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3000కు పెంచారని, తాము ఇంటింటికి వెళ్లి పెన్షన్ లబ్ధిదారుల చేతుల్లో పెడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఎంతో సంతోషం కనిపిస్తుందని, ఎంత నగదును ఇంటింటికి వెళ్లి 1వ తారీఖునే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ వాలంటీర్ల ద్వారా ఈ నగదును పంచే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల పెన్షన్దారులు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.